ఇబ్బందుల్లో కూడా దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. కీర్తనలు 22వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నా నామము నా సహోదరులకు ప్రచురం చేసేదను, సమాజము మధ్యన నిన్ను స్తుతించదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. దేవునికి స్తోత్రం. ఆయనను గణపరచుడి. ఇజ్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయనకు భయపడితే అంట యాకోబు యోసేపుని ప్రైమ్ మినిస్టర్ చేసినట్ట. యోసేపు దేశాలకు ఆహారం పంచిపెట్టే విధంగా దేవుడు అన్ని యోసేపు చేతికి అప్పగించంట. నువ్వు భయపడితే నీ బిడ్డల నాశనం, నువ్వు భయపడితే నీ బిడ్డల తరతరాలు దేవుడు దీవిస్తాడు. నువ్వు భయపడాలి. ఎవరికి భయపడాలి? మనుషులకు కాదు, పరిస్థితులకు కాదు, దాసత్వంలో కాదు, దేవునికి భయపడతాడు. యాకోబు దేవునికి భయపడ్డాడు. అందుకే దేవుడు యాకోబు చక్కగా దీవించిందంటే చక్కగా నీకు కూడా నీ దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎన్నో కార్యాలు చేస్తుంది. 24వ వచనం చూస్తే కీర్తనలు 22వ అధ్యాయం 24వ వచనం. ఆయన బాధపడు వాని బాధను తునీకరింపలేదు, దానిని చూసి ఆయన ఆశ్చర్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గురించి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులను చెల్లించెదను. ఎంత గొప్ప సాక్ష్యాలతో దీనులను లేవనెత్తుతుందా. నీ దీనత్వాన్ని దేవుడుకు అంగీకారంగా ఉండేటట్టు, నీ మనస్తత్వం దేవుడికి అంగీకారంగా ఉండేటట్టు, నీ యథార్థత దేవుడికి అంగీకారంగా ఉండేటట్టు, నీ మార్గాలన్నీ ఆయనకు అంగీకారంగా ఉండేటట్టు ఆయన నీకు కృపను అనుగ్రహించి ఆయన ధన్యతలో నిన్ను చక్కగా నడిపించడానికి ఆయన విజయాన్ని నీకు అనుగ్రహించు, విజయోత్సాహాలతో నిన్ను బయటికి తీసుకొచ్చిన విజయం ఆయనది. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏమంటుంది సార్? 26వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 22వ అధ్యాయం 26వ వచనం. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. దేవుడికి మనం మీరు ఉదయంలను తెరపరిల్లి నిత్యము బ్రతుకును. దేవునికి స్తోత్రం. నిత్యం బ్రతకండి, నిత్యం ఉండండి, నిత్యం ఆయనతో ఉండాలి, నిత్యము ప్రతిరోజు ఆయనతో సహవాసం, ఆయనలో ఉండాలి. ఆయనే ప్రతి కార్యం చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగుతుందాక. అన్ని విషయాలలో ఆయన మనల్ని నిలబెట్టి నడిపించి ఆశీర్వదించి మనం తొట్టిల్లినా పడిపోయినా లేవనెత్తి మనకు కావాల్సిన ప్రతిదాన్ని సిద్ధపరిచి నిత్యత్వంలోనికి బ్రతకడానికి నీకు నాకు దేవుడు అవకాశం మనకు వేస్తుంది. దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు. గొప్ప అద్భుతాలు చరకారాలు చేసి తల్లి బిడ్డలు దీవించి ఆశ్రయించు, కృప దయచేయండి, మీ మహిమనివ్వండి, ధన్యత దయచేయండి, మీ అద్భుతాలతో నింపి నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.